నా పేరు వడ్డాది వెంకటలక్ష్మి సార్. అయితే అదే బాత్రూమ్కి అడుగుతాం సార్. మాకు వచ్చి 7 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. ఇస్తానన్నాడు 12వ నెల 10వ తారీఖు ఇస్తానమ్మా, మొత్తం క్లియర్ చేస్తానని ఇప్పుడు ఇవ్వలేదు. ఆఫీస్కి వెళ్ళి నీ కాలు పట్టుకుంటాను సార్ అన్నా కూడా డబ్బులు ఇవ్వలేదు సార్. ఒక 5,000 ఇవ్వండి, ఇల్లుగాళ్ళు ఆయన వచ్చి తాళాలు వేసేసారు, వాళ్ళు ఒక్క నెల అద్దె ఆగరు, అద్దె మీద బతికే వాళ్ళంటే ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావమ్మా, నా దగ్గర రూపాయి లేదని చెప్పారు. ఆ ప్రవీణ్ సార్ ఏమో ఏంటమ్మా ఆఫీస్ ఉందని పద్దాగా ఆఫీసులకు వచ్చేస్తున్నారు, మీరు రావద్దు, మేమే వస్తాము అంటారు సార్. రారు ఏంటి, ఆ బాత్రూలు బాగలేదు, నీళ్ళు వెళ్ళట్లేదన్నా పట్టించుకోడు, అసలు ఏం పట్టించుకోడు సార్. మా జీతాలు ఇచ్చేస్తే మేము మానేద్దామని చూస్తున్నాం సార్. మా జీతాలు మాకు ఇప్పించండి సార్ కలెక్టర్ గారు. మీకు నీ కాలికి 1000 దండాలు 1 కోటి దండాలు పెడతాం సార్. నానా హింసల్లో ఉన్నాం సార్ మేము. నాకు బాగా మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉందంటే అలా ఉంది. డోకరా కట్టుకోవాలి, డోకరా వాళ్ళు వచ్చి తిడుతున్నారు ఇష్టసారంగా. ఏం జీతాలమ్మా ఏంటమ్మా అంటున్నారు సార్. మరి మేము ఎలా బతకాలి సార్, చెప్పండి సార్. ఆ జీతం ఇస్తే బతుకుతాం, లేదంటే ఎలకల మందో ఏదో తాగి చచ్చిపోతాం సార్. మేము ఇంకా అదే చేస్తున్నాం. మేమిద్దరం చేసే వాళ్ళకి ఒక్కరికి పెట్టారు సార్, మా ఆయన తీసేసాడు. పోనీ మా ఆయన జీతమైన ఒక 5 నెలల జీతం ఉంది ఇవ్వమంటే ఇవ్వట్లేదు సార్. నోటికి వచ్చినా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎందుకని సార్ మేము కష్టపడి ఆయన చేత మాటలు పట్టం. అందుకనే ఈ 2 రోజులు చూసి ఆయన ఇవ్వకపోతే మాత్రం ఎలకల ముందు ఏదో తాగి చచ్చిపోతామని చూస్తున్నాం సార్. అప్పులో వచ్చి ఇంటి మీద పడుతుంటే మాకు సిగ్గేస్తుంది. మరి ఆయన సిగ్గేస్తుందో లేదో నాకు తెలియదు. అందరికీ కలిసాం సార్, అందరి దగ్గరికి వెళ్ళాం సార్. ఈ ఒక్క సాయం చేయండి సార్ కలెక్టర్ గారు. ఇదే వదనాలి సార్.